సీతారామచంద్రమూర్తికి జై. అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు ప్రసాదాలు చేసుకుందాం బాబా. చేద్దామా? ఏం ప్రసాదం కావాలి శ్రీరామి స్పెషల్ గా? నీకు తెలుసా ఏమేం చేస్తారు? అంత తెలియదు కానీ నువ్వేదో చెప్పు. శ్రీరామనవమి స్పెషల్ గా శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి బెల్లం పానకం ఉన్ను పప్పు బెల్లం. శ్రీరాముల వారికి చాలా ఇష్టం, ప్రీతి. అదే చేద్దామా? లెట్స్ స్టార్ట్. అవర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మా పాప చెప్తుంది, చూద్దాం రండి. ఈరోజు ప్రసాదం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెప్దాం. ఈరోజు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పానకంది పప్పు బెల్లం ఇంగ్రీడియంట్స్ రెండు కలిపి ఒకటేసారి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని రాసి పెట్టుకోండి. మళ్ళా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు టక్కన మనం రెడీ పెట్టుకొని టక్కన చేసుకోవడానికి మీకు కూడా వీలుగా ఉంటుంది. ఈ రోజు మా మమ్మీ ఉన్న నేను కలిసి చెప్తాం ఇంగ్రీడియంట్స్ ఇద్దరం కలిసి చెప్తున్నాం రండి. ఫస్ట్ వచ్చేసి అయితే బెల్లం. ఫస్ట్ బెల్లం, నెక్స్ట్ వచ్చేసి అయితే కుడుక పొడి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పప్పు. పెసరపప్పు తీసుకోండి, అట్లయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాలకుల పొడి. నెక్స్ట్ చిటికెడు ఉప్పు. సాల్ట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జస్ట్ అ ఫ్యూ లీవ్స్ కాదే, తులసాకులు. నువ్వు లీవ్స్ అంటే నీ లీవ్స్ అంటున్నా. ఈ ఒక ఫ్యూ తులసాకులు తీసుకోండి. తులసి లీవ్స్ అంట, స్టైలిష్ గా చెప్తుంది. మెయిన్ పానకానికి కావాల్సినవి వచ్చేసి జస్ట్ యాలకులు, మిరియాలు, సాల్ట్, ఇదేంటి తులసి లీవ్స్, ఇది లీవ్స్ ఆగని లీవ్స్, బెల్లం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవి. ఓన్లీ ఇవి పానకానికి సరిపోతుంది. ముందుగా బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ అన్న చెంబన్న తీసుకోండి. ఇందులో తీసుకొని ఈ బెల్లం అనేది నానబెట్టుకోవాలి. మా పాప కూడా వేస్తుందంట. నేను కొంచెం వేయొచ్చా అని అడుగుతుందండి. ఇట్లా కొద్దిగా వేయండి. నెక్స్ట్ పప్పు బెల్లానికి కూడా కావాలి కదా. కొద్దిగా బెల్లం నానిన తర్వాత ఇప్పుడు బెల్లం నానింది, దాన్ని వడపోసుకుందాం రండి. ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోద్ది రండి. ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ నేను డెకరేట్ చేసాం వీడియోకి ముందు. ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో బెల్లం పానకంలో మనము కొద్దిగా మిరియాల పొడి వేయండి. వేసుకున్నాం. నెక్స్ట్ యాలకులు, కొద్దిగా యాలకుల పొడి వేయండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్ గా ఉండేది ఉంటే మన తులసి లీవ్స్, మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే అల్లము ఎండింది ఉంటది కదా,
సొంటి దొరికితే సొంటి వేసుకోండి. చాలా మన ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుంది సొంటి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తులసి లీవ్స్ వేసుకుందాం. నేను కూడా తులసి లీవ్స్ అంటున్నానని మీరు అనుకోకండి, మా పాప అనేసరికి నాకు అలా వచ్చేస్తుంది. తులసి ఆకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన బెల్లం పానకం వచ్చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన శ్రీరామచంద్రమూర్తి వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పానకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తనకు ఎలా ఇష్టమో మన రాముల వారికి తనకు నచ్చేలాగా మనము ఇలా చేసుకున్నాము. ఇందులో పచ్చకర్పూరం కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఏమేమి ఉన్నాయో వాటితో చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పచ్చకర్పూరమును సొంటి వేసుకోండి. రాముల వారికి ఎంతో ఇష్టం. మన పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కు మనము బెల్లం పప్పు చేసుకుందాం రండి. మన శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు చేసుకుందాం రండి. వాటికి కావాల్సింది పెసరపప్పు నానబెట్టుకుందాం రండి. ఇదిగోండి పెసరపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని కొద్దిగా ఒక పావు గంట లేదా మీకు టైం ఉంటే గంట ముందు నానబెట్టుకోండి. నానాక మళ్ళీ కలుద్దాం. పప్పు నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. దీనికి కావాల్సినవి పప్పు, బెల్లం, పచ్చి కుడక పొడి. స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఈ బెల్లం మా పాప వేస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకుందాం రండి. మిక్సింగ్ 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 అదేంటిరా అలా అంటున్నాం? మిక్సింగ్. You need to mix the ingredients. ఇప్పుడు ఈ మనకు కావాల్సిన ప్రసాదాలు 2 మనకి రెడీ అయ్యాయి. జస్ట్ సింపుల్ గా పానకం రెడీ. పానకమును వడపప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎంతో ప్రీతికరమైన శ్రీరాముల వారి ఇష్టంగా చేసాం. మనం ఇష్టంగా తనకు ఇష్టమైన నచ్చేలాగా చేసాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇది శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన 2 ప్రసాదాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. మనకు 2 ప్రసాదాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసుకున్న పానకం, వడపప్పు 2 శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు 2 రెడీ అయ్యాయి. మీకు ఇలానే చేసుకొని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం చిన్న ప్రాంక్ చేద్దాం మన సిరిగానితోని. ఈ ప్రసాదం వచ్చేసి ఒక దగ్గర దాచి పెడతాను. తను వెతుకుతుంది, ఎక్కడ పెడుతున్నా తనకు తెలీదు. కాకపోతే తన ముందే చెప్తున్నా ఇది దాచి పెడతా అని చెప్పేసి. కాకపోతే తను వెతుకుతుంది. సిరియా కళ్ళు మూసుకోరా. కళ్ళు ముచ్చుకో.
ఓపెన్ చేసేసి అది ఎక్కడ ఉందో వెతక. Run. నేనే విన్నర్. ఐ యామ్ ద విన్నర్. మీరు ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అప్పుడప్పుడు అలా చిలిపిగా చేయాలి మా పాపతోటి. ఎలా ఉంది ప్రాంక్? బాగుంది. ఆ రోజు ఇలా చేద్దామా? మీకు ఇలా చేయాలి, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మాకు కామెంట్ల రూపంలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఆ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ లో చెప్పండి. ఇట్లాంటి ప్రాంక్ వీడియోస్ కావాలా, లేకపోతే ఈ వంట వీడియోలే కావాలా, ఇంకేమైనా వీడియోస్ కావాలా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ బెల్ ఐకాన్, క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ చేయండి. అట్లయితే కొత్త వీడియో రాగానే నోటిఫికేషన్స్ వచ్చేసి కొత్త వీడియో వచ్చేసింది అని మెసేజ్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇవి 2 ఐటమ్స్ నచ్చినట్లయితే మీరు ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా కుదిరాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. శ్రీరామనవమి చెప్దాం రండి లాస్ట్. జై శ్రీరామ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్.